హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈరోజు అయితే నేను మార్నింగ్ పూజ చేద్దాం అనుకుంటున్నాను. సో మీకు కూడా చూపిద్దామని వీడియో అయితే షూట్ చేస్తున్నాను. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. నేనైతే మార్నింగ్ లేవగానే పూజ అయితే చేసుకుంటాను. స్నానం అది చేశాక ఫస్ట్ అయితే పూజ చేసుకొని తర్వాత వంట అది చేసుకుంటాను. బట్ ఈరోజు వంట అయితే లేదండి. మాకు ఊర్లో అయితే ఒక మ్యారేజ్ ఉంది. సో అక్కడికి భోజనానికి అయితే వెళ్తాం కాబట్టి ఈరోజు పూజ చేసేసి మిగతా పనులు అయితే చేసుకుంటాను. సో మొత్తం అంతా కూడా ఇక్కడ ఇలా క్లీన్ చేసుకుంటాను. రోజు కూడా క్లీన్ చేసుకొని పూజ అయితే చేసుకుంటానండి. నేను ఈరోజు అయితే కుకింగ్ ఏమీ చూపించట్లేదు మీకు. మీరు మళ్ళీ తలకి ఇది చుట్టుకొని పూజ చేయకూడదు అని చాలామంది అయితే చెప్తారు. బట్ నేను నీట్గా క్లీన్ చేస్తాను. ఇప్పుడు క్లీన్ చేసి అన్నీ నీట్గా చేస్తున్నాను కాబట్టి ఉంది. సో అది నాకు చాలా వరకు నీట్గా ఉంటేనే ఇష్టం. కొంచెం దుమ్మున్నా కూడా, లేదంటే ఆయిల్ జిట్టి కొంచెం పడిన పేపర్ మీద పేపర్ అయితే మార్చేస్తాను. నాకు అదొక అలవాటు ఉంది. సో నాలా మీరు కూడా ఎంతమంది అలా చేస్తారో కామెంట్ చేయండి, ఓకేనా? అయితే అవన్నీ క్లీన్ చేసేసి మళ్ళీ వస్తాం. ఇక్కడైతే చెంబులన్నీ క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసేసి ఇప్పుడైతే చందనంతో బొట్టు పెట్టి తర్వాత వచ్చేసి కుంకుమతో బొట్టు పెట్టడం నాకు అలవాటు. ఇలా బొట్టు పెట్టుకొని నేనైతే పూజ చేసుకుంటాను. తర్వాత ఒక్కొక్క ఫ్లవర్ కూడా వేసుకుంటానండి చెంబుల్లో. మీలో చాలామందికి ఇలానే అలవాటు ఉంటుంది కదా, పూజ అందరూ ఇలానే చేస్తారని అనుకుంటున్నాను. ఇక్కడైతే ఫ్లవర్స్ అన్నీ కూడా పెట్టేసి ఫస్ట్ అయితే పైన దేవుళ్ళందరికీ పూజ చేసేసి నేనైతే రోజు వారాహి అమ్మవారి పూజ చేసుకుంటానండి. కిందనైతే అమ్మవారి ఫోటో పెట్టుకొని రోజు కూర్చొని అయితే ఒక 10 మినిట్స్ పూజ చేసుకుంటాను. యాక్చువల్గా వారాహి అమ్మవారికి ఏంటి అంటే ఈవినింగ్ పూజ చేస్తే చాలా మంచిది. బట్ నాకు షాప్లో ఉంటాను కదా, అందుకని చెప్పి మార్నింగ్ అయినా చేసుకుంటే మంచిదని మార్నింగ్ అయితే కూర్చొని చేసుకుంటాను. ఒక 10 మినిట్స్ అలాగా పంచోపచార పూజ అయితే చేసుకుంటాను. యాక్చువల్గా చాలామంది మా ఇల్లు చూపించమని అడుగుతున్నారు కదా. సో 3 రూమ్స్ అండి. ఇది ఒక రూము, అండ్ నేను దీపం పెడుతున్నది ఒక రూము, తర్వాత ఇంకో రూమ్ అయితే ఉంటుంది. సో అదే మా ఇల్లు. చాలామంది చూపించమంటున్నారు కదా, ఈరోజు అయితే చూసేయండి ఇంటిని కూడా. ఇప్పుడైతే వారాహి అమ్మవారికి పూజ చేసుకుంటున్నాను. పూజ అయిపోయిన తర్వాత అయితే బట్టలు అవి నేను స్నానం చేయకముందే ఉతికేస్తానండి. మార్నింగే ఉతికేసి ఇలా ఆరేసేసుకుంటాను. షాప్కి వెళ్తాను కదా 8:30కి. సో 8:30లోపు అన్ని పనులు అయిపోవాలి అవి. బట్టలు ఆరేసుకున్న తర్వాత వాటర్ అయితే మాకు ఇక్కడ ఒక 10 మెంబర్స్కి అలా మోటార్ వేయించుకున్నామండి. సో వాటర్ అయితే తీసుకొచ్చేస్తున్నాను. మాకెంతండి 2 బిందెలు అయితే సరిపోతాయి కదా. వాటర్ పట్టేసిన తర్వాత నేనైతే రెడీ అయిపోతున్నాను షాప్కి వెళ్ళడానికి. రెడీ అయ్యేసి కొంచెం చల్లన్నం అయితే తినేసి షాప్కి అయితే వచ్చేస్తానండి. నేను రోజు చల్లన్నం అయితే తింటాను. టిఫిన్ అది ఏమీ చేయను. నాకైతే చల్లన్నమే అలవాటు. ఓన్లీ శనివారం అండ్ సోమవారం అయితే నేను తినను. నిన్నైతే నా బర్త్డే జరిగిందండి. సో 2 క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను సింపుల్గా. నాకు తెలియదు, మా హస్బెండ్ కేక్ తీసుకొచ్చారు చూడండి. ఇప్పుడైతే షాప్కి వచ్చేసాను. చూసారు కదా, ఇంటి దగ్గర పనులన్నీ అయితే అయిపోయాయి. షాప్లో అయితే ఉన్నాను ఇప్పుడు. మళ్ళీ అయితే ఇంకో వీడియోతో కలుద్దాం. అండ్ టేక్ కేర్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.